సమ్మర్ కదా అని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిందామని సేమియా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. హాయ్ ఎవ్రీవన్. అబ్బా, సేమియా ప్రాసెసే కదా, చాలా ఈజీ. ఇది కూడా వీడియో చేయాలా, పెట్టాలా, చెప్పాలా అని అనుకోకండి. దీంట్లోని నేను కస్టర్డ్ కూడా వేసాను అనమాట. సో ఇది కస్టర్డ్ సేమియా, అందుకనే వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను. ప్రాసెస్ యాజ్ యూజువల్. ముందుగా గీ వేసి, గీలోనేమో నేను నట్స్ అన్నీ వేయించుకున్నాను. ఈరోజు సేమియా చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మా పాలైన నేను పాలు ఇవ్వలేదు. ఈరోజు పాలు 1 లీటర్ ఇచ్చాడనమాట. హాఫ్ లీటరు మనం సేమియా కేటాయించాము. ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలని ఇలా వేడి చేయగానే వేడైపోయాయి. వెంటనే వేయించుకున్న సేమియాలు కూడా వేస్తానమాట. తర్వాత ఇంకా వేయించుకున్న ఈ గీతో పాటు వేసేసాను నట్స్ని కూడా. అలా అది అవుతున్నప్పుడు నేను లాస్ట్లో వేసుకుంటాను అనమాట షుగరు. ఎందుకంటే సేమియా బాగా థిక్గా అవ్వకుండా ఉంటుంది. ఎలా అయినా కస్టర్డ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్కే అవుతుంది అనమాట సేమియా. సో అందుకని నేను పంచదారని కొంచెం లేట్గా వేసుకున్నాను. ఇలా పంచదార కరిగిన తర్వాత కొంచెం నేను ఆల్రెడీ వేడి చేసిన పాలు ఉంటాయి కదా, గోరువెచ్చగా ఉన్న పాలు, ఆ పాలు నేను ఆల్రెడీ ఒక కప్లో వేసుకొని, కప్లోని కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను బాగాని. అలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పాలని లాస్ట్లో వేసేసాను అనమాట ఈ సేమియాలోని. ఇలా చేయడం వల్ల సేమియా కొంచెం థిక్ అవుతుంది. టేస్ట్ కూడా సేమియా కన్నా ఇంకా బాగుంటుంది అనమాట, కస్టర్డ్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఇలా చేసుకున్న సేమియాల్ని ఒక గంట సేపు కరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే సూపర్గా ఉంటుంది. ఇంతే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి.